ప్రసాదం కోసమే గుడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. చిద్వికి ఎంత ఇష్టమో గుళ్ళో పెట్టే పులిహోర అంటే. నేను కూడా చిన్నప్పుడు పులిహోర అలాగే తెచ్చుకునేదాన్ని గుడికెళ్ళి. కొంచెం పెద్ద అయిన తర్వాత ఊహ తెలుస్తున్నప్పుడు ఆలోచిస్తాం కదా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమోనని. అలా చిన్న చిన్నగా అలవాటు తప్పిపోయింది. కానీ ఇప్పటికీ నాకు గుళ్ళో పులిహోర అంటే చాలా ఇష్టం. నువ్వు బాబుని చిద్వి అంటున్నావు కదా, బాబు ఫుల్ నేమ్ ఏంటో చెప్పక్క అని ఒక సబ్స్క్రైబర్ అడిగారు. బాబు పేరు శ్రీ చిద్విలాస్ అండి. వెంకటేశ్వర స్వామి పేరు పెట్టాలని అలా పెట్టాము. ఫస్ట్ లో తెలియక సిద్విలాస్ అనుకొని సిద్విలాస్ అని పెట్టాము. మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలా మంది చెప్పారు సిద్విలాస్ కాదు చిద్విలాస్ అని. అయితే నేను పంతులు గారి దగ్గరికి వెళ్ళి అడిగాను సిద్విలాసా అంటే ఆయన కూడా చెప్పారు చిద్విలాస్ అని. ఆ తర్వాత సర్టిఫికెట్స్ అన్నింటిలో సిద్విలాస్ తీసేసి చిద్విలాస్ అని పేరు మార్చాము. పాపేమో చైత్ర శ్రీయుక్త అండి. నాకు యుక్త అని పిలవడమే ఇష్టం, కానీ నక్షత్రం ప్రకారం చైత్ర అని పిలిస్తే బాగుంటది అని చెప్పారు. అందుకనే చైత్ర అని చైతు అని పిలుస్తాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుస్తా. బాయ్.